తెలియచేస్తూనే కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ఎంత నష్టపోయారో, ఎన్ని కష్టాలు పాలయ్యారో అవి కూడా తెలియచెప్పే ప్రయత్నం చేయండి. ఫలితంగా మీ బిడ్డలు అదే పొరపాటు వాళ్ళ జీవితంలో చేయకుండా మీరు నివారించగలుగుతారు. అబ్రహాము చేసినటువంటి తప్పు ఇస్సాకు అర్థం చేసుకున్నట్లయితే, లేక తెలుసుకొని ఉన్నట్లయితే, అయ్యో కరువు వచ్చినప్పుడు మా నాన్న ఈ తప్పు చేశాడు కాబట్టి మళ్ళీ నేను అదే తప్పు చేస్తే మళ్ళీ అదే ఇరకాటంలో నేను పడతాను అనేటటువంటి గ్రహింపు ఇస్సాకు కలిగి ఉండేవాడు. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ గ్రహింపు ఇస్సాకుకు ఉన్నట్టుగా మనం కనిపించట్లేదు. బహుశా ఇస్సాకుకు తన తండ్రి అయినటువంటి అబ్రహాము చెప్పి ఉండి ఉండకపోవచ్చు. తల్లులో మీ కుమార్తెలకు చెప్పండి, కుటుంబం అన్న తర్వాత సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు నాన్న మీద అరిచి కేకలేసి నువ్వు ఏ విధంగా రాద్ధాంతం చేసి కుటుంబాన్ని కూల్చేసుకునే ప్రయత్నం చేశావో, అలాంటి సమయంలో దేవుడు ఏ రీతిగా నీ కుటుంబాన్ని కనికరించి కుటుంబాన్ని కట్టాడు. అమ్మా, అరవడం వల్ల కేకలేయటం వల్ల కుటుంబం కూలిపోతుందే తప్ప కుటుంబం కట్టబడాలంటే కేవలం ప్రార్థన మాత్రమే మార్గము. నీ జీవితంలో నువ్వు చేసిన తప్పులేమిటో, అంటే చేసిన పాపిష్టి పనులన్నీ తీసుకొచ్చి నీ కూతురు చెప్పమని అంటలేదు. కానీ ఈ తొందరపాటుతనం వల్ల కావచ్చు, తొందరపడి మాట్లాడే తత్వం వల్ల కావచ్చు, ఎటువంటి నష్టము, ఎటువంటి కష్టము గతంలో నీ జీవితంలో వాటిల్లిందో నీ కూతురికి నీ కొడుక్కి నువ్వు తెలియచేసినట్లయితే వాళ్ళు జాగ్రత్త పడతారు. అలాగే తండ్రిగా నీ కొడుక్కి నీ కూతురికి నీ జీవితంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల, చేసినటువంటి అప్పుల వల్ల, ఎదుర్కొన్నటువంటి కష్టాల వల్ల నువ్వు నేర్చుకున్న పాఠాలు ఏమిటో, నీ బిడ్డలకు తెలియచేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో తెలియచేస్తే బాగుంటుంది. అబ్రహాం ఆ విధంగా తెలియచేశాడు అని అనుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం దొరకట్లేదు. కారణం ఏమిటంటే ఎగ్జాక్ట్గా ఇస్సాకు అదే తప్పు చేస్తున్నాడు. 2, అబ్రహాము తన జీవితంలో మొదటిసారిగా పొరపాటు చేసినప్పుడు, ఆ పొరపాటు వల్ల చాలా పెద్ద సమస్య తన మీదకు వచ్చినప్పుడు ఓ తీర్మానం తీసుకోవాల్సి ఉంది. ఏమిటంటే జీవితంలో మళ్ళీ ఈ తప్పు నేను చెయ్యను. చిన్నపిల్లలకి మనం చెప్తాం, ఒరే ఆ క్యాండిల్ జోలికి వెళ్ళొద్దురా, క్యాండిల్ జోలికి వెళ్ళొద్దురా, క్యాండిల్ జోలికి వెళ్ళొద్దురా అని అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఎలాగైనా సరే వెళ్ళి దాన్ని టచ్ చేయాలని ప్రయత్నం చేస్తారు, దాన్ని కదపాలని ప్రయత్నం చేస్తారు. మీరేమో చేలాగేస్తూ ఉంటారు. వాడు అనుకుంటాడు, అమ్మ నాన్న ఎందుకో చేలాగేస్తూ ఉన్నారు, దాన్ని ముట్టుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పి వాడు ఆశ వాడిది. సరే ఒక్కసారి వదిలేసేయండి, వెళ్ళి వాడు ముట్టుకున్నాడంటే జీవితంలో మళ్ళీ దాని జోలికి వెళ్ళడు. ఎందుకంటే కాలింది కదండి, కాలింది కాబట్టి దాని జోలికి